లీడర్షిప్ ఉమెన్ లీడర్షిప్ ఎవరైతే ఉన్నారో సో తాంబూలం ఆల్రెడీ రెడీగా ఉన్నారు. సో తాంబూలం తీసుకొని రండి ప్రతి ఒక్కరు కూడా. సో మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్క ఆడపడుచుకి సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో రాధా నాకు చెప్పింది, నేను ఏం చెప్పాను, మీరందరూ ఎక్కడున్నారంటే నేనే కారణం అంటారు. నాకు మీకు సంబంధం లేదు, రక్త సంబంధం, మా అత్తారేపు కాదు, పుట్టింటేపు కాదు, బట్ గ్రూప్ సంబంధం ఉంది. సో ఒక స్త్రీ కలుసుకుంటే ఏదైనా సాధించవచ్చు, అవునా? మైక్ రైట్. సో చాలా హ్యాపీగా ఫస్ట్ టైం ఈ గ్రూప్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ కాదు, అసలు బిఎంఎస్ గ్రూప్ అంటే మాకు తెలియదు. సో ఎవరో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు, శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది, శ్రావణ శుక్రవారం సెలబ్రేషన్స్ ముందు అని ఇన్వైట్ చేశారు. రియల్ అమేజింగ్ ప్రోగ్రామ్, బాగుందా? అమేజింగ్ కదా, రైట్. సో ఈ ప్రోగ్రామ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మీరు మా గ్రూప్లో ఉంటారు ఉండరు, మాతో జర్నీ చేస్తారు చేయరు, వాట్ ఎవర్ ఇట్ మేబీ పక్కన పెట్టేసేది. కానీ ఇవాళ స్త్రీకి వచ్చేటువంటి సమస్యలు ఒక్కసారి అనాలిసిస్ చేయండి, ఆలోచించండి. ఎక్కడ చూసినా కానీ గైనకాలజిస్ట్ పెరుగుతూ ఉన్నారు, అవునా కాదా? సో ఇంతకుముందు మన అమ్మకి యూట్రస్ తీసేసిన సందర్భాలు లేవు. మనం ఏ ఏజ్లో మెచ్యూర్ అయ్యాం? కొంచెం సపోర్ట్ చేయాలి మీరందరూ. 13+ ఇయర్స్లోనే కదా మన పిల్లలు కానీ మన చుట్టుపక్కల పిల్లలు కానీ ఏ ఏజ్లో మెచ్యూర్ అవుతున్నారు, రైట్? సో మెచ్యూర్ అయిన పిల్లలు పెళ్ళైన వెంటనే కన్సీవ్ అవుతున్నారా? సో మళ్ళీ పీసీఓడీలు, పీసీఓఎస్లు, మళ్ళీ ప్రాబ్లమ్స్, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం? ఏదో ఒకటి ప్రాబ్లమ్ సొల్యూషన్ వెతుక్కొని ఒకళ్ళ ఇద్దరు పిల్లలు అయిన తర్వాత లైఫ్ వెళ్తూ ఉన్న టైంలో సో 30 ఇయర్స్ కంప్లీట్ కాకముందే గర్భసంచి రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో దీంతో మళ్ళీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మన బాడీలో ఒక అవయవాన్ని చేసుకుంటున్నాం. ఎంతమంది ఆల్రెడీ నా బాడీలో గర్భసంచి తీసేశారు అన్నాడు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారు, రెస్పెక్ట్లీ ఒక్కసారి లేచి నిలబడతారు. ఒక్కసారి బాపురే, ఈ హాల్లో ఒక 800 మంది ఉంటే సో ఎంతమంది నిలబడి ఒకసారి చూడండి. సో నిలబడిన వాళ్ళందరూ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళే చూడండి. వీళ్ళందరూ కూడా 40లో ఉన్నవాళ్ళు, ఇప్పుడు 40 ఉన్నాయి. నాకు తెలిసి వీళ్ళు 40-50లో ఉన్న వాళ్ళకి రీసెంట్ ఏమో రిమోట్ చేయాలి. 5 years బ్యాక్ తీసుకున్న వాళ్ళు, 10 years బ్యాక్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, మేబీ 25 బిలో 30 years ఏజ్లో కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు, రైట్? థ్యాంక్ యూ సో మచ్. సో ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే సో ఆడవాళ్లలో పోషకాహార లోపం, తర్వాత వచ్చేసి ఏం తినాలి ఏం తెలియదు అనేది తినవద్దు అనేది మనకు తెలియకూడదు. జనరల్గా మనం ఏం తింటాం? బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తే పిల్లలకి హస్బెండ్కి పెట్టి మిగిలితే తింటాం, అవునా కాదు? హస్బెండ్ ఫ్రెండ్ వస్తే మనం సాక్రిఫైస్ చేసి ఏం చేస్తాం? వాళ్ళకి పెడతాం. తర్వాత మనం తిన్నామంటే చేసుకునే ఓపిక లేదు. 4 రేట్లు ఇడ్లీ వేసిన మనం 4కి 4, హస్బెండ్ ఫ్రెండ్ వచ్చారు, ఇలా చట్నీ బదులు హస్బెండ్ ఇంకొక 2 ఇడ్లీ తిన్నారు, కొడుకో కూతురో మిగిలి 2 తిన్నారనుకోండి, ఇంకొకసారి వేసుకుంటే మన దగ్గర ఓపిక ఉందా? టైం ఉంది, ఓపిక లేదు. ఏం చేస్తాం? ఒక కాఫీనో ఒక టీయో తాగేసి మమ అనిపిస్తాం, అవునా కాదా? సో ఇది ఇట్లా బాగానే ఉంది, మొద్దున్న మానేసిన బరువు తగ్గొచ్చు. సో సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి తీసుకొచ్చినటువంటి ఆహారం డస్ట్బిన్లో వేయాల్సింది ఏం చేస్తాం? వెళ్ళారు కదా అక్కడ వేస్తాం. ఎప్పుడు తినాలో ఏం తినాలో తెలియకపోవడం, దీంతో పాటు ఎస్పెషల్లీ న్యూట్రిషన్ డెఫిషియన్సీతో ఆడవాళ్ళలో మన ఏమంటే 2 హార్మోన్స్ ఉంటాయి, క్వీన్ హార్మోన్, కింగ్ హార్మోన్. ఒక విధంగా చెప్పాలంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతా ఉన్నాం. ఇవి అవడానికి కారణం ఏంటి అంటే మనం తినే ఆహారంలో పోషకాహార లోపం. ఈ పోషకాహార లోపంతో హార్మోన్స్ అనేవి ప్రాపర్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల సో మనకి ఈ గైనక్ ఇష్యూస్ కానివ్వండి, సో ఈ గర్భసంచి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి రైజ్ అవుతూ ఉంది. ఇది నేను చెప్పాను కదా, సర్వేస్ చెప్తా ఉన్నాయి. అందుకోసం మీ బాడీలో అసలు కాంపోనెంట్స్ ఎలా చేంజ్ అయ్యాయి, నిజంగా మీ ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా, సో మీ ఏజ్కి తగ్గట్టు ఫ్యాట్ మజిల్ ఉందా, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్. దానికోసం మీకు కాంప్లిమెంటరీగా రేపు మార్నింగ్ మా వెల్నెస్ క్లబ్లో ఫ్రీ ఎవాల్యుయేషన్ ఉంటుంది, వెళ్ళి చెకప్ చేయించుకోండి ఒకసారి, ఎలాంటి ఛార్జ్ చేయండి. మా గ్రూప్ సహాయం మీకు కావాలి, అబ్నార్మల్గా ఉన్నాయి మార్చుకోవడానికంటే మా కోచెస్ మీకు సపోర్ట్ చేస్తారు. ఇవాళ ఫస్ట్ డే ఎవరైతే వచ్చినారు మీ బాడీ కాంపోనెంట్స్ మీకు తెలియదు అన్నవాళ్ళు రేపు మార్నింగ్ మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని ఒక్కసారి కలవండి, మా వెల్నెస్ క్లబ్ లొకేషన్ షేర్ చేస్తారు. మా ట్విన్ సిటీస్లో మోర్ దెన్ 60+ బ్రాంచెస్ ఉన్నాయి.
ఈ 60 బ్రాంచెస్లో మీకు ఎక్కడైనా సరే మీకు ఏది దగ్గరలో ఉంటే ఆ బ్రాంచ్కి వెళ్ళచ్చు. వెళ్ళేసి చక్కగా మీ బాడీ చెక్ చేయించుకొని ఓకే రైట్. స్త్రీ తన లైఫ్లో కొన్ని మిస్ అవుతా ఉంది. ఎప్పుడు చూడండి బాధ్యతలు 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 బాధ్యతలు, అవునా కాదా? స్త్రీ అంటే ఏంటి? బాధ్యత. నాకు విధంగా చెప్పాలంటే బాధ్యత. పుట్టింట్లో అల్లారి ముద్దుగా పెరిగిన స్త్రీ అత్తింటి వారి దగ్గరికి స్టార్ట్ అయిన దగ్గర నుంచే పెరుగుతాయి. నేను అంటాను అత్తింటి ఏమన్నా కానీ మెచ్యూర్ అయిన దగ్గర నుంచే బాధ్యత. ఏంటి బాధ్యత? సొసైటీలో తను కాపాడుతున్న ఒక రెస్పాన్సిబిలిటీ, అవునా కాదు? మనం అదే మన పిల్లలకు నేర్పిస్తున్నాం కదా, రైట్. సో అక్కడి నుంచే రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేసే ఈ జర్నీలో తను మర్చిపోతా ఉంది. మర్చిపోయేటప్పుడు ఏం చేస్తుంది? ఆరోగ్యాన్ని కోల్పోతా ఉంది. మై డియర్ బ్యూటిఫుల్ లేడీస్, సో నా ఏజ్ మేబీ 41 ఇయర్స్ ఉంది. నాకంటే చాలా పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు, కానీ 11 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం. ఈ గ్రూప్తో ఉన్నటువంటి నాకున్న అవినాభావ సంబంధంతో చెప్తున్నాం. సో మీరు మీ రెస్పాన్సిబిలిటీస్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు, అవునా కాదా? ఎంతమంది విన్నారు, చదివారు బుక్స్లో? నాలా తెలుగు మీడియం, రైట్. ఇంటికి దీపం ఇల్లాలు అన్నప్పుడు ఇల్లాల ఆరోగ్యం బాగుంటేనే ఇంటిళ్ళ పాద ఆరోగ్యం బాగుంటుంది. అదే పెద్దవాళ్ళు చెప్పారు. ఎక్స్ట్రీమ్లీ సారీ మై డియర్ కెమెరామ్యాన్స్, ఇక నుంచి మేము జెంట్స్నే తెచ్చుకుంటాం. సారీ తెచ్చుకుంటాం. వాళ్ళు ఎలక్ట్గా ఉన్నారు అలా మీరు, రైట్. లేడీస్నే తెచ్చుకుంటాం. మన గ్రూప్లో ఎవరైనా సరే మాకు తెలిసిన వాళ్ళు లేడీస్ ఎవరైతే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నెక్స్ట్ లేడీస్ని ఇన్వైట్ చేద్దాం. ఓకే రైట్, మీరు సపోర్ట్ చేయాలి మాకు, రైట్. సో ఎక్కడ ఆగిపోయాం? అది ఒక ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అయింది. ఈ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేసే టైంలో సో ఇంటికి దీపం వెళ్ళాలని ఎట్లయితే చెప్పున్నారో, సో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోమని చెప్పారు. మన ఇంటికి దీపం ఏంటి? ఒకసారి మీ ఇంటికి దీపం ఎవరు? ష్యూర్, సీరియస్. సో నేను అనను, మా వారని చెప్తాను, నా భర్త అని చెప్తాను. నా ఇంటి దీపం దయచేసి మొబైల్స్ ఏమైనా వీడియోస్ తీసుకొని ఉంటే కొంచెం తర్వాత తీసుకుంది కానీ ప్లీజ్, రైట్. సో నా ఇంటి దీపం అయితే మాత్రం నా భర్త. నా ఇంటికి దీపం కాబట్టి ఆయన ఉన్నప్పుడే నా బాధ్యతలు, నా రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నీ ఆయన మీద వేసేసి నేనేం చేస్తున్నా, 11 సంవత్సరాల క్రితం అన్నీ మా వారు చూసుకుంటారు. అన్నీ ఆయనకు తెలుసు. ఏం తెలుసు ఆయనకి? మాకున్నటువంటి అసెట్స్ ఏంటో తెలుసు, మాకు వచ్చే ఇన్కమ్స్ తెలుసు, మేము ఎంత లైబిలిటీ ఉన్నాం అంటే అప్పులు ఎంత కట్టాలి. అప్పులు అంటే కష్టాలు వచ్చి అప్పులు కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక చిట్ వేసుకొని ఏదో ఒక అసెట్ని కొనేదానికి సో చిట్ లిఫ్ట్ చేసామనుకోండి, మిగిలిన మంత్స్ కట్టాలా లేదు, సబ్స్క్రిప్షన్ మంత్స్, అదేమంటారు అప్పేనా? ఇలాంటివి ఏం నాకు తెలియదు. ఇట్లా తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓ సూపర్. సో మీ ఇంట్లో ఎంతమందికి ఎల్ఐసి పాలసీలు ఉన్నాయి? మీకు ఏం పాలసీ ఉందో మీకు తెలుసా? మీ పాలసీ పేరు మీకు తెలుసా? మీ పాలసీ ప్రీమియం మంత్ ఎప్పుడో తెలుసా? డేట్ ఎప్పుడో తెలుసా? ఎక్స్పైరీ డేట్, డేట్ తెలుసా? తెలియదు. మీ ఫ్యామిలీలో హెల్త్ ఇన్సూరెన్స్ ఏమేమి ఉన్నాయో మీకు తెలుసా? తెలీదు కదా. ఇవన్నీ ఎవరి బాధ్యత? మా వారు. ఇదే కదా అనుకుంటున్నాం. కానీ కీడెంచి మేడెంచి నేను మళ్ళీ వేరేలా చెప్పట్లేదు, మీ భర్తే. సో చాలా మంది మన ఫ్యామిలీలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే అన్హెల్దీ ఈటింగ్ ప్రాబ్లమ్స్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల మాట్లాడలేని పరిస్థితులకు వెళ్తున్నారు. అయ్యారా లేదా? మా వారు ఎప్పుడు నాకు అదే చెప్పేవారు, తల్లి నేను ఉన్నా, నీకు పసుపు కుంకుమై ఉన్నా, మంచం మీద ఉంటే మన ఇంటి పరిస్థితి ఏంటి? ఇన్ని ఆస్తులు ఉన్నాయి, వీటన్నిటిని ఎవరు లీడ్ చేస్తారు? సో నువ్వు చదువుతో సంబంధం లేదు, బాధ్యతలు బాధ్యతలు అంటే నువ్వేమనుకుంటున్నావు? పిల్లలిద్దరిని స్కూల్కి పంపించాలి, అలసిపోయి వచ్చి నాకు సాయంత్రం డిన్నర్ పెట్టాలి, ముద్దు పెట్టాలి, ముచ్చటేయాలి, ఇదే నీ బాధ్యత అనుకుంటున్నావు? వరలక్ష్మి వ్రతం రోజు పూజలు చేయాలి, పసుపట్లు ఇవ్వాలి, తాంబూలాలు ఇవ్వాలి. సో కార్తీక మాసం వస్తే కార్తీక పౌర్ణమి శివాలయానికి, ఇవన్నీ సూపర్. కానీ సో నా ప్లేస్లో నువ్వు నా అర్థాన్ని, నా ప్లేస్లో నువ్వు సగం రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. మై డియర్ లేడీస్, దీనికి క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ప్రశాంతంగా మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ స్పౌస్తో మాట్లాడండి. సో ఏం మాట్లాడాలి? నువ్వు నాకు ఏం చెప్పట్లేదు, ఇవాళ బిఎంఎస్ ప్రోగ్రామ్కి వెళ్ళాను, అక్కడ నువ్వు మేడం అంట, సో బాధ్యతలు తీసుకోమన్నారు, చెక్ బుక్ ఇచ్చేయి, అకౌంట్లో నా అమౌంట్లో, ఈ అకౌంట్లో అమౌంట్ నా దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేయి.
మీకు ఎక్స్ట్రా బర్డెన్స్ ఎక్కడ అవుతున్నాయి? సో మీరు చేసే పనిలో మీరు ఎక్కడ స్ట్రెస్ అవుతున్నారు? కరెంట్ బిల్ ఎవరు కట్టాలండి? మనం కట్టకూడదా? గ్యాస్ ఎవరు బుక్ చేయాలి? మనం చేయకూడదా? పిల్లలకి పేరెంట్ టీచర్స్ మీటింగ్కి ఎవరు వెళ్ళాలి? మనం వెళ్ళకూడదా? అవునా కాదు? అన్నీ మా ఇద్దరం ఉంటేనే, అరే బాబా ఇద్దరం ఉంటే జరిగే ఆ జనరేషన్ మారింది. ఇప్పుడు దేవుడి 24 గంటలు సరిపోవట్లా, కానీ మీ దగ్గర 48 అవర్స్ తెలుసో తెలియకుండానే 24 గంటలు కానీ మార్చుకోవాలని చూస్తున్నారు చాలా మంది. ఇద్దరు కలిస్తే 48 అవర్స్ని 24 అవర్సే చేస్తున్నారు. తెలివైన వాళ్ళు ఏం చేయొచ్చు తెలుసా? 24 గంటలు 48 అవర్స్ చేయొచ్చు. సో టైం నుంచి ప్రొడక్టివిటీ తీసుకోవాలా. సో ప్రతి ఒక్క మినిట్ని ఇన్వెస్ట్మెంట్ కింద మలుచుకోవాలి అంటే సో బాధ్యతల్ని షేర్ చేసుకోవాలి. అందుకోసం ఆడది ఎక్కడ నెగ్గాలో తెలియాలి. ఎక్కడ నెగ్గాలి? 4 గోడల మధ్య బెడ్రూమ్లో సో ముద్దు మురిపాలప్పుడు సో మీరు మంకుపట్లు పట్టండి, అంతే తప్ప సో బయట ప్రపంచంలో భర్తను శాసించే భార్య కాకూడదు. సీరియస్ ఎవరు భర్తను ప్రేమ కావాలనుకుంటున్నారు? మా వారు ఎప్పుడు నా కన్ను పట్టుకొని తిరగాలండి, తప్పేముంది? ప్రతి స్త్రీకి ఉంటుంది కదా ఆలోచన, నాకైతే అట్లానే ఉంటుంది. మా వారు ట్రైనింగ్ చేసేటప్పుడు తప్ప, రైట్, మిగిలిన అన్ని టైంలో సో నా గురించి ఆలోచించాలనుకుంటాను. ఎవరు ఏ స్త్రీకి ఉండదు. పెళ్లి కాదని ప్రతి ఒక్క ఆడపిల్లకు ఉండేది తన భర్తే తన ప్రపంచం. తన ప్రపంచంలోకి వచ్చే తన భర్త ఎలా ఉండాలనుకుంటాం, కానీ మనం ఎలా ఉంటున్నాం? అను చల్లయ్య మనం వడ్డాను ఉంది, రైట్. సో ఉందా వడ్డాను ఇక్కడ పెట్టుకునేది ఇంతకుముందు, ఇప్పుడు ఇక్కడ పెట్టారు నాకు మా వాళ్ళు. ఓకే, సో నాకు అట్లానే ఉంటుండేది, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఈ గ్రూప్లోకి రాకముందు కంప్లీట్గా చేంజ్. సో ఈ గ్రూప్లోకి వచ్చిన తర్వాత భర్త ప్రేమను జయించాలంటే ఎలానో నేను మా సీనియర్స్ దగ్గర తెలుసుకున్నాను. సో భర్త బాధ్యతలు మనం తీసుకోగలిగితే సో ఆటోమేటిక్గా భర్త ప్రేమను మనం జయించినట్టు. ఇది మనం చాలా కూరలో ఉప్పు పసుపు వేసుకున్న పని, అవునా కాదా? అవునా కాదా? ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. లేదండి నేను సత్యాగ్రహాలు చేస్తా, మౌనవ్రతాలు చేస్తా, అట్లానే నా భర్త ప్రేమని తీసుకుంటాను అంటే మీ భర్త నటిస్తున్నాను. మన భర్తల్ని నటన చేయదు. నేను ఎప్పుడు చెప్తాను, సో భర్త శ్రీరాముడుగానే ఉండాలి తప్ప శ్రీకృష్ణుడు కాకూడదు. శ్రీకృష్ణుడు అయితే ఏమైతే అమ్మో, శ్రీరాముడు అయితే అరణ్యవాసానికి పంపిస్తాడు, తర్వాత ఎక్కడెక్కడికో పంపిస్తాడు, గివప్ చేస్తాడు. నోను. కానీ వాళ్ళ భర్తలు కొంతమంది మన గ్రూప్లో కాకపోయినా బయట సో శ్రీకృష్ణుడు తప్పంటలేదు, శ్రీకృష్ణుడి గురించి అక్కడ మాట్లాడట్లేదు. ఓకే, వేరే ఆడవాళ్ళ వైపు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు? ఇది ఎవరికి చెప్పుకోలేని పెయిన్ స్త్రీకి. పుట్టింటి అమ్మకి చెప్పుకోలేదు, తోడబుట్టిన తోడికి చెప్పుకోలేదు, అత్తింటి వాళ్ళకి అసలు చెప్పలేదు. అవునా కాదు? కానీ ఎందుకు అలాంటి పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయంటే స్త్రీ తన భర్త దగ్గర ఎలా ఉండాలో తెలియకపోవడం. సీరియస్గా చెప్తున్నాను. సో మనం ఇప్పుడు చూడండి ఎంత బాగా అలంకరించుకొని వచ్చాం కదా. ఇంటికి వెళ్తే ఏం వేస్తా నేను? మీరు అదే వేస్తారు కదా. 11 సంవత్సరాల క్రితం సేమ్ ఎపిసోడ్. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత పిల్లలు వచ్చే ముందు నైటీ వేస్తే నెక్స్ట్ డే మళ్ళీ నైటీ, రంగుల నైటీ. అసలు మాకు ఖర్చే లేదు, ఎందుకంటే బాడీ సపోర్ట్ చేసేది కాదు. కానీ ఆ నైటీ నాకు ఎంత దగ్గర అవుతా ఉందో మా భార్యాభర్తల మధ్య దూరం అట్లా పెరిగింది. అట్లానే వేరే చీరకు మా వారేం అట్రాక్ట్ అవ్వాలి. కండిషన్స్ అప్లై. చల్లే సార్ నడకండి, సార్ మేడం నైటీకి దగ్గర అయ్యారంటే మీరు ఏ చీరకు దగ్గర అయ్యారని నడకండి. ఓకే చెప్తున్నాను, బయట ప్రాక్టికల్గా ఇలా ఉంది. కానీ భర్త మనసు తెలుసుకోవాలి. సో ఫస్ట్ అసలు మన ఎక్స్టర్నల్ అపీరెన్స్ ఇదేమీ ఎవరికి సొంతం. మీ భర్తకి ఇష్టమైన విధంగా మీరు ఉంటున్నారా? నేను అనేది పడక కదనే అని చెప్పట్లేదు. ఎవ్రీ సింగిల్ మినిట్ మీ భర్తకి ఇష్టమైనట్లు మీరు ఉంటున్నారా? ఉండి చూడండి, లైఫ్ ఎంత బాగుంటుందో. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. 11 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న మా బావని సో ఇద్దరికి మధ్య 2 times సూసైడ్ చేశాను, డైవర్స్ అప్లై చేద్దామని ఆలోచన వచ్చినాయి. సో అలాంటి మేము ఈ గ్రూప్లోకి వచ్చిన తర్వాత పెద్దవాళ్ళ ఎక్స్పీరియన్స్ విన్న తర్వాత
నిజంగా మన ఇంట్లో పెద్దవాళ్ళు మనకి ఏం చెప్తారు? ఆయన అట్లా అంటాడమ్మా సర్దుకుపో, నైటీ మార్చమని చెప్తారా? రైట్. సో వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. ఆయన నైటీ చేసుకోవడం వల్ల దూరంగా ఉన్నాడా, లేదా ఇంటికి వచ్చేసరికి మన హెడేక్ అనడం వల్ల ఇది ఉన్నాడా, మన బాడీలో హార్మోన్స్ ప్రాబ్లమా తెలియదు. రైట్. సో కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ అయిన వాళ్ళు చెప్పే ఎక్స్పీరియన్సెస్ నేను ఇంప్లిమెంట్ చేయడం వల్ల సో ఇవాళ ఎవ్రీ సింగిల్ మినిట్ నేను, నా భర్త, మా పిల్లలు అంటారు. సో మా అమ్మాయి అంటారు, అమ్మ నాకు పెళ్ళి అంటే ఇండైరెక్ట్గా మా అమ్మాయికి పెళ్ళిళ్ళు వచ్చింది, ఇంకా 1 years చేసేస్తా. రైట్. సో మా పెళ్ళయ్యాక కూడా అల్లుడు నేను ఇంట్లో ఉన్నా కూడా మీరు అట్లానే ఉంటావా? ఎట్లా ఉంటాం? ఎస్, అట్లానే ఉంటాం. రైట్. సో ఇది మీ ఇళ్లలో జరగాలి అంటే ఎవరు మారాలి? ఎవరు మారాలి? మీ వారు మారాలా? మీ ఇంటి వాస్తు మారాలా? జాతకం మారాలా? ఎవరు మారాలి? నేను మారాలి. ఎంతమంది నేను మారాలి అంటే నేనంటే నేను కాదు, ఎంతమంది నేను మాట్లాడి రెడీ మేడం, మారిపోతాను. రైట్. సో మీరు మారితే మీ మార్పు మీ ఫ్యామిలీ గ్రహించాలి, అబ్జర్వ్ చేయాలి. వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్. ఏమైంది ఈ అమ్మాయికి? మన ఎక్కడో శ్రావణ మాసానికి ముందు ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళింది, అక్కడ స్వామీజీ వచ్చారు, ఏం జరిగింది అన్నట్లు ఉండాలి. ఈ మార్పు శాశ్వతం అవ్వాలి. ఎందుకో చెప్తాను. ఇప్పుడు నేను ఎలా ఉంటే నేను నెక్స్ట్ నా జనరేషన్ ఎట్లా ఉంటాను. అవునా? మనం వారసత్వంగా ఏమి ఇవ్వచ్చు? ఆస్తులు ఇవ్వచ్చు, అంతస్తులు ఇవ్వచ్చు, కానీ ఒక కల్చర్ని కూడా ఇవ్వాలి. అది ఇవ్వాలి అంటే చెప్తే బుక్ ఇచ్చి చదువుకోమంటే అయ్యేది కాదు. ప్రాక్టికల్గా అమ్మ నాన్న ఎలా ఉన్నారో పిల్లలు దాన్ని చూసే ఫాలో అవుతారు. దయచేసి మై డియర్ బ్యూటిఫుల్ లేడీస్, ఇక్కడ ప్రతి ఒక్కరు అమ్మలమే ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఒకటే జట్టు కింద ఉండాలి. ఈ మధ్య నేను బాగా ప్రాక్టీస్ చేస్తున్నా. మీ ఇద్దరు ఒకటే జట్టు కింద లేరా, మీ పిల్లల దగ్గర నుంచి మీకు ఛాలెంజెస్ వస్తాయి. సో మీ పిల్లలు అమ్మ పార్టీ అవ్వకూడదు, నాన్న పార్టీ అవ్వకూడదు. అమ్మ నాన్న ఒకటే పార్టీరా బాబోయ్, వీళ్ళిద్దరూ ఒక జట్టు. సో మనం జాగ్రత్తగా ఉండాలన్నట్లు ఉండాలి, అదర్వైజ్ ఛాలెంజెస్ వస్తాయి. ఓకే. సో ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ బాగుంది కదా, సూపర్. సో ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్కి నెక్స్ట్ మంత్ ఎంతమంది వద్దాం అనుకుంటున్నారు? హ్యాండ్స్ ఉంటాయి. నెక్స్ట్ మంత్ లేదు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మళ్ళీ మనం దసరా సంబరాలు, బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుందాం. ఒకసారి వీడియో ప్లీజ్. బతుకమ్మ ఇంతకుముందు చూసుంటారు నాకు తెలిసి, కొంతమంది కొత్తగా ఉన్నారు కదా. సో ప్రీవియస్ బతుకమ్మ సెలబ్రేషన్స్ వీడియో ప్లీజ్. ఆ ప్రోగ్రామ్ ఎప్పుడు ఏంటని నేను చెప్తాను. వీడియో ప్లీజ్. అక్టోబర్ మంత్లో డేట్ ప్లేస్ అనౌన్స్ చేస్తాను నేను. మా లీడర్షిప్ భలే ఉన్నారు. సో డ్రెస్ కోడ్ చెప్పనా? ఆ వీడియోలో కనిపిస్తే చూడండి. ఇక్కడ ఇవాళ స్పీకర్స్ గా మాట్లాడే అందరూ ఏం డ్రెస్ చేసుకున్నారు ఆ కలర్ అని చెప్పట్లా, అలాంటి అటైర్లో రెడీ అవ్వండి. ఓకే. సో డ్రెస్ కోడ్ ఏం నథింగ్ బట్ చిన్న నిమిషం, ఒక్క నిమిషమా? ఓకే. సో 2 నిమిషాలా? బతుకమ్మకి దానికి సంబంధం ఉందా? మై డియర్ బ్యూటిఫుల్ ట్రాక్స్ రన్ చేసినటువంటి ఇదే టీమ్. ఏమైనా కావచ్చు, ఆ శక్తి మీ హస్బెండ్ కాకుండా ఉండాలి, మీ అత్త మామ కాకుండా ఉండాలి. ఇంకెవరైనా ఐ డోంట్ కేర్ అన్నట్టు ఎవరైనా ఇట్లా అనొచ్చు, ఐ డోంట్ కేర్. కానీ అత్త మామ హస్బెండ్ కాకుండా ఉండాలి. సో వాళ్ళు అట్లా ఉండాలి అంటే మనం చేయాల్సింది చాలా ఉంది. మనలో మార్పు చూపించాలి. మార్నింగ్ లేచే దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మీలో చిన్న చిన్నగా మార్పులు చూపించండి మై డియర్ ఫ్యామిలీ. దేనికి అనుకూలంగా మార్పులు? విడ్డూరమైన పనులు చేయొద్దు. రోజు తలస్నానాలు చేయడం, తులసి చుట్టూ తిరగడం, కొత్త ఏం చేయొద్దు. సో మీ మాటే మంత్రం అవ్వాలి, మీ బాడీ లాంగ్వేజ్ చేంజ్ అవ్వాలి.
మీ లాంగ్వేజ్ చేంజ్ అవ్వాలి. లాంగ్వేజ్ ఇన్ ద సెన్స్ తెలుగు మాట్లాడడం, హిందీ మాట్లాడడం, మళ్ళీ అలాంటి పనులు చేయకండి. ఓకే, సో మీలో నిజంగా ఏమో మార్పులు రావాలా, అవి కనిపిస్తే సో మీరు వెళ్ళే ప్లేస్ కరెక్ట్ ప్లేస్ అనేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అర్థమవుతుంది. అప్పుడే మీరు వెళ్ళమని మొరాయించిన, నాకు చీరలేదు, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళలేదు, ఐబ్రోస్ చేయించలేదు, దొడ్డుగైనా అన్న పదం నేను తీసుకెళ్తానమ్మా, ఆఫీస్లో పర్మిషన్ అడగా అంటారు అనేసి మరి తీసుకొని మిమ్మల్ని పంపించే విధంగా ఉన్నారు. ఇవాళ మేమందరం లీడర్షిప్ ఇంత బాగా మా ఇష్టమైన కొనుక్కుంటున్నాం, మాకు ఇంత ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉంది అంటే మాలో మార్పులు మేము మా భర్తలకు చూపించాం. అదర్వైజ్ 5 లక్షల బయట ఇన్కమ్ ఎర్న్ చేసిన నా హస్బెండ్ సో ఈ గ్రూప్లో కోచ్ అవుతానంటే ఒప్పుకోలేదు. 12 సంవత్సరాల క్రితం మంచి లైఫ్, ఎవ్రీ సింగిల్ మంత్ తెల్లటి ఇన్కమ్ 5 లక్షలు, బెంచ్ కింద ఇన్కమ్ బాగుండేది, టేబుల్ కింద ఇన్కమ్ బాగుండేది. అలాంటి పరిస్థితుల్లో నేను ఇక్కడ కోచ్ అవుతాను, సో ఎర్న్ చేస్తాను అంటే యాక్సెప్ట్ చేయాలి. రీజన్ సో నా మైండ్ సెట్, నా బాడీ లాంగ్వేజ్ సరిగా ఉండేది కాదు. సో ఈ గ్రూప్ని పరిచయం చేయాలంటే మనసు మారాలి, మనసులో మనం చేసే సహాయం దాని వాల్యూ తెలియాలి. అది నాకు లేదు, సో అందుకోసం మా వారు యాక్సెప్ట్ చేయాలి. కానీ నాలో మార్పు నేను చూపించాను. దానివల్ల సో మా వారు 5 లక్షల ఇన్కమ్ ఎర్న్ చేసే మా వారు సో నెమ్మదిగా వైండ్ అప్ చేసి సో నాతో పాటు పాట ఇవాళ సూపర్గా హబలకి ఈ గ్రూప్లో ఉంది, బిఎంఎస్ గ్రూప్. అది పాసిబిలిటీస్ అందరికీ ఉన్నాయి. బట్ చెప్పాను కదా, పుట్టింటికి వెళ్ళిపోతా, బ్యాగ్ సర్దేసా, లేదంటే మా అమ్మకి కాల్ చేస్తా, రికమెండేషన్ చేపిస్తా, ఈ కథలు మార్పు కనిపించాలి. స్త్రీ కలుసుకుంటే ఏదైనా సాధించగలరు. స్త్రీకి పురాణాల్లో చాలా ప్రాధాన్యత ఉంది, అవునా కాదు? అందుకోసం మీ మార్పుని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఐడెంటిఫై చేసే విధంగా లోపాలను సవరించుకుంటూ ది బెస్ట్ లైఫ్ని లీడ్ చేయండి. అమ్మ 2 minutes అయిపోయింది, థ్యాంక్ యూ. సో దసరా సంబరాలు మోస్ట్ ప్రాబబ్లీ నేను ఫైట్ చేస్తా మన బిఎంఎస్ జెంట్స్ కమిటీతో. మా ప్రోగ్రామ్ మళ్ళీ మాకు ఇక్కడే కావాలి, ఎందుకంటే డాన్స్ చేయడానికి మంచి ప్లేస్, అవునా? రైట్. సో ఇక్కడ ఐ థింక్ మోర్ దాన్ 900 పీపుల్ ఉన్నాం. ఒక్కొక్కరు తీసుకున్నా కానీ, ఒక్కొక్క పాస్ తీసుకున్నా కానీ ఎక్కడో ఉంటుంది నంబర్. అందుకోసం ఐ థింక్ 9 minutes ప్లస్ వీడియో ఉంది ఆ ఛానల్లో. లైక్ అన్నీ చూడొచ్చు, ఇప్పటివరకు జరిగిన అన్ని ప్రోగ్రామ్స్ చూడొచ్చు. సో ఈ గ్రూప్ యొక్క ఇంపార్టెన్స్ ఒక్కసారి తెలుసుకోండి. ఇప్పుడు ఇందాక శ్రీమంతం చేశాం కదా, నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది. ఎంతమంది హ్యాపీ అనిపిస్తుంది? నిజంగా నేను చెప్తున్నా, ఇంతవరకు నేను శ్రీమంతం వేడికి ఇంతవరకు నన్ను ఎవరు అంటే అఫీషియల్ రాలా, నేను వెళ్ళాల మా బంధువుల్లో కానీ ఎక్కడ కానీ. మేబీ నేను అనుకున్నా మా అమ్మాయికి అయితే ఇది బెస్ట్గా చేయాలి. సో దానికి ఎక్స్పీరియన్స్ కావాలి. దాన్ని పిలుస్తారేమో చూస్తా ఉన్నా, కొంచెం ఎవరన్నా మీ ఇళ్లలో ఉంటే నన్ను పిలవండి, రైట్? సో కానీ థ్యాంక్స్ టు స్వప్న నాగరాజు. సో వాళ్ళు ఈ మిషన్లో పాట ఆడడం వల్ల, జ్యోత్స్న ఈ గ్రూప్ పాట ఆడడం వల్ల ఇవాళ జ్యోత్స్నకు శ్రీమంతం చేసే అదృష్టం మాకు వచ్చింది. మా ఆహ్వానాన్ని మన్నించి సో అతను స్వీకరించిన జ్యోత్స్న అండ్ ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్. నాట్ ఓన్లీ శ్రీమంతం, సో మన బిఎంఎస్ గ్రూప్ అనేది వెళ్తూ ఒకటే కాదు, చారిటీ వైపు కూడా వెళ్తూ ఉన్నాం. మనం చారిటీ చేస్తారా? సో చాలా ఇంపార్టెంట్. బిఎంఎస్లో చారిటీ వల్ల అనాథ పిల్లల్ని చదివించాలి. స్త్రీకి విద్య చాలా ఇంపార్టెంట్. ఇక్కడ స్త్రీలా పురుషులని కాదు, పేరెంట్స్ లేని పిల్లలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ప్రాథమిక విద్య చాలా ఇంపార్టెంట్ అనేసి మేము ఐడెంటిఫై చేసి సో ఈ బిఎంఎస్ చారిటబుల్ ట్రస్ట్ని మేము సో లాస్ట్ ఐ థింక్ ఒక 1 month బ్యాక్ సో మన గ్రూప్ని ఫామ్ చేసాం, బోర్డ్ని. సో మచ్ ఫండ్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, లక్షల్లో ఫండ్ అనేది రైజ్ అయింది. అలాంటి సో మన చారిటబుల్ ట్రస్ట్కి ఈరోజు ఒక డోనర్ ఉన్నారు. సో ఆ డోనరు మనకి సర్టెన్ అమౌంట్ డొనేట్ చేయాలంట. సో మీ అందరి సమక్షంలో నేను వాళ్ళని వెల్కమ్ చేస్తున్నాను. సో బోర్డ్ మెంబర్స్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో సో అఖిల ప్లీజ్ కమ్ అప్ ఆన్ ది స్టేజ్, ప్లీజ్ కమ్ అప్ ఆన్ ది స్టేజ్. ఓకే, చూడండి, గివింగ్ మీన్స్ లివింగ్, రైట్? సో మనం ఇస్తున్నాము అంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాము. సో అంటే అమేజింగ్ పర్సన్ మన గ్రూప్లో పార్ట్ అయ్యి మన గ్రూప్లో ఉన్నటువంటి రిజల్ట్స్, మన ఎక్స్పీరియన్సెస్, సో మనం తీసుకునే ఏవైతే డెసిషన్స్ ఉన్నాయో కరెక్ట్ అని నమ్మి సో
ఇవాళ చారిటబుల్ ట్రస్ట్ కి చార్జీ చేయడానికి వచ్చిన పర్సన్ సంధ్య మ్యామ్, ప్లీజ్ కమ్ అప్ ఆన్ ది స్టేజ్. ఆర్ఎంటీ సంధ్య మ్యామ్. వన్ ఆఫ్ అవర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండ్ మెంబర్స్ లక్ష్మీ మ్యామ్, బిఎంఎస్ లక్ష్మీ మ్యామ్ ఇక్కడ ఉన్నారా? రైట్ మ్యామ్. అమ్మ కొంచెం మోటివేషనల్ సాంగ్స్ పెట్టండి, ఇందాక నాకు పెట్టారు కదా అలాంటి సాంగ్స్ మీరు క్లాప్ చేయొచ్చు. సంబంధం లేని పాట మీరు కొంచెం డీజే మ్యూట్ చేసినా బాగుంటుంది. రియల్లీ అమేజింగ్. సో మ్యామ్ మేడం వాళ్ళు బిఎంఎస్ చారిటబుల్ ట్రస్ట్కి ₹1,00,000 డొనేట్ చేసింది. సో ఈ ₹1,00,000తో తక్కువ తీసుకున్న ఎంతమంది పిల్లలకి మనం ఒక విద్యను ఇవ్వచ్చు? 3 members. 3 పిల్లలు హ్యాపీగా సో ప్రైమరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి. సో మ్యామ్ వాళ్ళ మన గ్రూప్తో మ్యామ్ ఎక్స్పీరియన్స్ విన్నాం, ప్లీజ్ విన్నాం మ్యామ్. జనరల్గా ఆడవాళ్ళని చారిటీ అంటే అనుకున్నంత ఈజీ కాదు. గుడికి వెళ్ళినప్పుడు దేవుడికి ఎన్నో భక్తులు ఏవో చేసి పావుల ₹1 కాయిన్స్, చిన్న చిన్న కాయిన్స్ నోట్లు వెతికి మరి చారిటీ చేసి వస్తాం, రైట్? కానీ ఒక స్త్రీ ₹1,00,000 చారిటీ చేసిందంటే మన గ్రూప్లో చాలా తీసుకునే ఉండాలి. మన గ్రూప్లో మ్యామ్ ఎక్స్పీరియన్స్ అయినాం. హాయ్ అందరికీ, నేను ఫస్ట్ టైం స్పీచ్ ఇస్తున్నాను. నా పేరు సంధ్య, వైఫ్ ఆఫ్ ప్రవీణ్ రాజపల్లి. తను ఈ గ్రూప్కి కనెక్ట్ అయ్యి 2 years అవుతుంది. చాలా మంచి రిజల్ట్స్ తీసుకున్నారు. ఇంకా రెగ్యులర్గా అందరూ చెప్పేదే వెయిట్ లాస్, హెల్దీ లైఫ్ స్టైల్ అవన్నీ. అది మీ గ్రూప్తో కనెక్ట్ అయ్యాక అన్నీ చెప్పారు కదా, మంచి లక్షణాలు, మంచి అలవాట్లు. ఇంకా రాధామోహన్ గారికి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. మొన్న బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా అరేంజ్ చేశారు కదా, అప్పుడు కూడా వచ్చాం మేము, కానీ నేను ఇవ్వలేకపోయాను. నెక్స్ట్ టైం కంపల్సరీ ఇచ్చేలా నేను ట్రై చేస్తాను. గురూజీ ఇన్స్పిరేషన్తో మేము ఇలా డొనేట్ చేయాలని అనుకున్నాము. చాలా మంచి ఉద్దేశం కదా, చిన్నపిల్లలకు లేని పిల్లలకి హెల్ప్ చేయడం అనేది. మాకు ఆ ఉద్దేశం నచ్చి మాకు తెలియగానే ఇలా చేయాలని అనుకున్నాము. దానికోసం ఈ అవకాశం ఇచ్చినందుకు బిఎంఎస్ గ్రూప్కి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మ్యామ్, రియల్ అమేజింగ్. సో మీరు కూడా ఎవరికైనా ఏదైనా చారిటీ చేద్దామంటే చేద్దురు, బట్ ఆ చారిటీ చేసే పర్సన్స్ అవ్వాలి అంటే ఫస్ట్ మనకి ఎర్నింగ్స్ ఉండాలి, రైట్? సో ఆ ఎర్నింగ్స్ ఎలా తీసుకోవచ్చు ఏంటంటే గ్రూప్లో ఉంటే మీకు పాసిబిలిటీస్ ఉంటాయి. మీరు చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఈవెంట్కి ఎవరెవరైతే రావాలనుకుంటున్నారో సో మేము ఇన్వైట్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ ఈవెంట్ బ్రేక్ఫాస్ట్తో పాటు ఉంటుంది. ఇక్కడ ఎంతమంది వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు? ఇక్కడ ఈ హాల్లో కాదా? నెక్స్ట్ ఈవెంట్కి బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే, ఓకే? సో ఇక్కడే చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇన్ టైంలో ఈవెంట్ ½ an hour లేట్గా రన్ అవడానికి రీజన్ ఏంటంటే మనందరం 10:45 వచ్చాం. లైట్ లాంటివి 9 అని చెప్పి లేట్ అయిందా? ఎందుకు లేట్ అయింది? ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసుకొని వచ్చేసరికి దానికోసం, రైట్? అందుకోసం బ్రేక్ఫాస్ట్ని కూడా ఇక్కడే మేము ప్రొవైడ్ చేస్తున్నాం.
సో ఎవరైతే రావాలనుకుంటున్నారో మీరు పక్కా వస్తారు, మీకోసం ఒక పాస్. సో మీరు ఎవరినైతే ఇన్వైట్ చేద్దాం, ఒకళ్ళ జీవితం ఒక స్త్రీకి ఈ ఆపర్చునిటీ చూద్దాం అనుకున్నప్పుడు ఇంకొకరి కోసం ఒక పాస్ తీసుకొని 2 పాసులతో మీరు ఇంటికి వెళ్ళండి. సో మీకు ఇన్విటేషన్ వస్తుంది నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఏంటి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. దానికంటే ముందు సో గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఫస్ట్ లంచ్ అయిపోయిన తర్వాత తీసుకోండి. ఇప్పుడే తీసుకుంటే ఆ చైర్లో పెట్టి ఈ చైర్లో పెట్టి తెలియకుండానే పట్టుకొని వెళ్ళిపోతాం కదా, రైట్? ఎవరి దాంట్లో రిటర్న్ గిఫ్ట్ మనకు చాలా ఇష్టం. సో లంచ్ అయిపోయిన తర్వాత క్లబ్ వైజ్గా వచ్చేసి గ్రూప్ వైజ్గా ఫొటోస్ దిగేసి సో రిటర్న్ గిఫ్ట్ తీసుకొని వెళ్ళండి. సో రెస్పెక్టెడ్ బ్యూటిఫుల్ లేడీస్లో ఎవరైతే హెల్త్ ప్రాబ్లమ్స్, లో బీపీ ఇష్యూస్, సో కొంచెం హెల్త్ డిజార్డర్ ఉన్నాయి, వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ లంచ్కి వెళ్ళండి. తర్వాత నెమ్మదిగా అన్ని బాగున్న వాళ్ళు మనం నెమ్మదిగా వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బ్యూటిఫుల్ లేడీస్. బయట వన్ మోర్ థింగ్. సో మనకి సామూహిక వరలక్ష్మి వ్రతం అనేది సో డేట్ వచ్చేసి 25th ఆగస్ట్. 25th ఆగస్ట్ సామూహిక వరలక్ష్మి వ్రతం. సో బిఎంఎస్ వెల్నెస్ మల్కాజ్గిరిలో ఎవరికైనా సరే వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేసుకున్నాము క్యాప్టెన్స్ తో అనుకున్నప్పుడు సో సరదాగా రండి. సో ఇది ఓన్లీ మా మెంబర్స్ మాత్రమే. సో ఎవరైతే మా వెల్నెస్ క్లబ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఎంట్రీ. సో ఎవరైనా దీనిలో పార్ట్ అవుదాం అనుకుంటే మెంబర్ ఎలా అవ్వాలి ఏంటి అనేది సో మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళని అడగండి. దీనికి ఎలాంటి ఎంట్రీ పాస్ లేదు. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? కానీ మీ పూజ సామాన్లు మీరే తెచ్చుకోవాలి. ఎందుకంటే కండిషన్స్ అప్లై. అమ్మవారి పూజకి మీరు ఏవైతే ఇస్తున్నారో అవన్నీ మీ ఇంటి నుంచి వస్తే అది ఆచారం కాబట్టి సో మీకు మీ కోచెస్ ఇస్తారు, ఏమేమి లిస్ట్ తెచ్చుకోవాలి పంతులుగా అడిగేసి అవన్నీ తెచ్చుకొని సో 9 o'clock కల్లా బిఎంఎస్ వెల్నెస్ వచ్చేస్తే అక్కడ మనం అందరం సామూహిక వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.